పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి చక్కచక్క అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతని కేంద్రం చేతుల్లో పెట్టింది. కేంద్రం కూడా మొత్తంగా 190 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఉండేటువంటి ఈ వ్యవస్థని డెవలప్ చేయడానికి దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయనేటువంటి అంచనాకు వచ్చింది. దీనిపైన గత జనవరిలోనే అంటే 2026 జనవరి నాటికే టెండర్స్ పిలవడం, సెలెక్ట్ చేసేటువంటి కంపెనీల విషయంలో కసరత్తు చేయడం, అలైన్మెంట్ బాధ్యతలు, భూ సేకరణ బాధ్యత మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరుసగా పావులు కదుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. భూ సేకరణ దాదాపుగా 12,000 ఎకరాల వరకు భూసేకరణ జరిగేటువంటి అవకాశం ఓవరాల్ స్ట్రెచ్లో ఉందనేటువంటి అభిప్రాయం ఉంది. కేవలం కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలోనే 6,000 ఎకరాల వరకు భూసేకరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 43 గ్రామాల్లో ఇక్కడ భూసేకరణ చేసేటువంటి దిశగా అడుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే 19 ఇంటర్చేంజ్లతో కూడినటువంటి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ చేసింది అనేటువంటి వార్త ఈ మధ్య కాలంలో ఎక్కువగా విస్తరించింది. అసలు ఈ 19 గ్రీన్ ఈ సిగ్నల్ ఇచ్చినటువంటి 19 ఇంటర్చేంజ్ లొకేషన్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా ఏ ప్రాంతాల్లో వస్తున్నాయి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అమరావతికి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఇది ఇంతకు ముందర చాలా కాలం క్రితమే రిలీజ్ అయింది. రోడ్ నెట్వర్క్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి బాధ్యత తీసుకుంది. మొత్తం ఇదంతా కూడా ఔటర్ రింగ్ రోడ్, రెడ్ లైన్ ఉన్నదంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ అవుద్ది, బ్లూ లైన్ ఉన్నదంతా ఇన్నర్ రింగ్ రోడ్ అవుద్ది. ఇది కోర్ క్యాపిటల్ ఏరియా, అంటే అమరావతి సీడ్ ఏరియా అంటున్నారు కదా, సీడ్ యాక్సిస్, సీడ్ క్యాపిటల్ ఏరియా అంటున్నారు కదా. ముఖ్యమైనటువంటి భవన సముదాయాలన్నీ ఇక్కడ వస్తాయి. మిగతా అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధమైన మాస్టర్ ప్లాన్ అమలు చేసేటువంటిది ఇదే అనమాట. సో దీనికి ఇప్పుడు ఈ 190 కిలోమీటర్ల పొడవైనటువంటి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ని 12 ప్యాకేజీలుగా కాంట్రాక్టులు ఇచ్చేటువంటి ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలైనంత వేగంగా రైతులతో సమస్యలను పరిష్కరించేందుకు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ముఖ్యంగా రెండో దశ ల్యాండ్ పూలింగ్, ఈ అంశాలన్నిటిపైన చర్చ చేశారు. అలానే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది. భూసేకరణ కోసం ప్రత్యేక అధికారుల వ్యవస్థను కూడా అక్కడ నియమించే ప్రయత్నం జరుగుతుంది. ఈ 19 ఇంటర్చేంజెస్ విషయంలో కూడా ప్రతి ఒక్కరికి ఒక అంచనా ఉంది. అంటే ఇది యాక్చువల్ మ్యాప్ పైన గీసినటువంటి డిజైను. నేను ఒక ఇమేజ్ మీకు చూపిస్తాను. 19 ఇంటర్చేంజ్ల లిస్టుతో కూడినటువంటి, ఇదే ఆర్డర్లో ఉన్నాయని కాదు, కొంచెం కిందికి పైకి పక్కకి జరిగి ఉండొచ్చు ఇవి, కానీ వచ్చేటువంటి లొకేషన్స్ మాత్రం పక్కాగా ఇవే అనేటువంటి ఒక సమాచారం వచ్చింది. ఉదాహరణకి ఇది ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి మొదటి ప్లేస్ కింద మనం ట్రీట్ చేస్తే, ఈ పైన ఒకసారి ఇది జూమ్ చేసి చూస్తే ఇది కృష్ణానదికి నార్త్ ప్లేస్, అంటే ఈ కేతనకొండ దగ్గర నుంచి ప్రారంభ స్థానం ఇది అవుతుంది. మొదటి ప్రణాళిక ఇది ఏంటంటే 65 NH65 అనమాట. ఈ రోడ్డు అంతా NH65. ఇది విజయవాడ, హైదరాబాదు, అలానే మచిలీపట్నం వరకు వెళ్ళేటువంటి రహదారి, అటు నాగ్పూర్ వరకు కూడా వెళ్ళేటువంటి రహదారి అనమాట. ఇది మొత్తం మ్యాప్కి సంబంధించినటువంటి లొకేషను, అలానే ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రణాళిక. కృష్ణానదికి ఇటు పక్కన, ఇటు పైన ఉన్నదంతా అటు ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లా. ఇప్పుడు ఏంటంటే జిల్లాల విభజన జరిగింది కాబట్టి ఎంట్రీ పాయింట్ ఇక్కడ, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ వస్తుంది. ఇది కంచికచర్ల ప్రాంతానికి సంబంధించినటువంటి లొకేషన్. ఇక్కడ కేతనకొండ దగ్గరేమో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంటుంది. కేతనకొండ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు ఇటువైపు కంచికచర్ల, ఈ రెండింటికి దాదాపుగా 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండొచ్చు. ఇటు మనం కిందికి వెళ్తే కనుక ఇది విజయవాడకి దీనికి కూడా ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండొచ్చు అనమాట. సో మొత్తం మీద ఈ NH65కి వచ్చేటువంటి ప్లేస్ ఇది. అసలు ఫస్ట్ 17 ప్లస్ 2 ఇంటర్చేంజ్లు, అంటే 17 ఇంటర్చేంజ్లకి మొదటి ప్రణాళికలో అప్రూవల్ వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మరొక 2 ఇంటర్చేంజ్లను కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేశారు. అందులో మొదటి ఇంటర్చేంజ్ ఇక్కడే వస్తుందన్నమాట, కంచికచర్ల దగ్గర వస్తుంది. ఇది నేషనల్ హైవే 65, అంటే విజయవాడ హైదరాబాద్ హైవే. ఇదే అటు మచిలీపట్నం వరకు వెళ్తుంది, ఇటు నాగపూర్ వరకు వెళ్తుంది అనమాట. సో ఇది కీలకమైనటువంటి రహదారి కాబట్టి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అంటే బహుశా ఈ ఇంటర్చేంజ్ ఇటు నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇలా వెళ్ళి మళ్ళీ ఇటు తిరిగి రావడానికి, అలానే ఇటు నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇలా వెళ్తానికి ఇక్కడ ఒక బటర్ఫ్లై జంక్షన్ లాంటిది ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఫస్ట్ పాయింట్ అవుతుంది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి. మిగతా లొకేషన్స్ కూడా మనం అదే క్రమంలో చూద్దాం. మొత్తం 19 ఇంటర్చేంజ్లకు సంబంధించినటువంటి జాబితా అనమాట. ఇది కంచికచర్ల దగ్గర ప్రారంభం అయ్యేటువంటి లొకేషన్, విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేది. తర్వాత పొన్నవరం సమీపంలో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. తర్వాత దుగ్గిరాలపాడు, అంటే విజయవాడ, ఖమ్మం, నాగపూర్ ఎకనామిక్ కారిడార్, అంటే
విజయవాడ నుంచి జగదల్పూర్ మీదుగా వెళ్ళేటువంటి రహదారి ఒకటి ఉంటుంది, అంటే భద్రాచలం ఇవన్నీ కూడా కలపడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అలానే విజయవాడ ఖమ్మం నాగ్పూర్ ఎకనామిక్ కారిడార్ రోడ్డుకు సంబంధించినటువంటి దుగ్గిరాలపాడు దగ్గర ఇది జరుగుతుంది. మైలవరం దగ్గర మరొక ఇది వస్తుంది. మైలవరం దగ్గర ఏమో భద్రాచలం, రాయపూర్, జబల్పూర్ వెళ్ళేటువంటిది ఒక హైవే ఉంది. ఆ హైవే మీద నుంచి వెళ్ళేటువంటిది ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది అనమాట. తర్వాత బొద్దనపల్లి అంటే విజయవాడ నుంచి నూజివీడు వైపు వెళ్ళేటువంటి దారిలో ఈ మార్గం ఉంటుంది. అక్కడ బొద్దనపల్లి దగ్గర మరొక ఇంటర్చేంజ్ వస్తుంది. అలానే ఆగిరిపల్లి విజయవాడ నుంచి నూజివీడు వెళ్ళే రోడ్లో వస్తుంది. ఇది కూడా ఆగిరిపల్లి దగ్గర ఒకటి. పొట్టిపాడు దగ్గర కలకత్తా చెన్నై జాతీయ రహదారి, ఇది రాజమండ్రి వైపు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ పొట్టిపాడు టోల్ గేట్ కూడా తగులుతూ ఉంటుంది అనమాట. సో ఆ ప్లేస్ ఇది కనెక్ట్ అవుతుంది. తర్వాత వెన్నూతల దగ్గర గన్నవరం నుంచి ఉంగుటూరు మీదుగా హనుమాన్ జంక్షన్ వైపు వెళ్ళేటువంటి రూట్, అక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. మానికొండ దగ్గర కంకిపాడు గుడివాడ వెళ్ళేటువంటి రహదారి, అంటే ఇదంతా కూడా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి లొకేషన్స్. మానికొండ దగ్గర కంకిపాడు టు గుడివాడ వెళ్ళేటువంటి రహదారిలో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. చలివేంద్రపాలెం నుంచి దావులూరు వెళ్ళేటువంటి దారిలో మరొక ఇంటర్చేంజ్. ఇది మచిలీపట్నం విజయవాడ హైవే కనెక్ట్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నవన్నీ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి లొకేషన్స్, లేదా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ప్లస్ కృష్ణా జిల్లా పరిధిలో వచ్చేటువంటి లొకేషన్స్. ఇక రెండో వైపు కృష్ణానదికి యువతలి పక్కన మనం ఒకసారి మ్యాప్ చూస్తే కనుక మీకు క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. అంటే ఈ లొకేషన్లో ఇక్కడ కల్చికచర్ల నుంచి మొదలైతే కనుక ఈ రూట్ అంతా కూడా ఇలా తిరిగి మొత్తం ఈ ఏరియాలన్నీ కూడా తిరుక్కుంటూ వచ్చి పోతవరప్పాడు, మెట్టపల్లి ఇవన్నీ తిరిగి పొట్టిపాడు. ఇక్కడ పొట్టిపాడు అంటే ఇది ఆల్మోస్ట్ గన్నవరానికి సమీపంలోకి వచ్చేటువంటిది. ఇలా కృష్ణానదికి ఇటుపక్కకు వచ్చేటప్పుడు ఈ రొయ్యూరు దగ్గర ఇక్కడ చలివేంద్రపాలెం తగులుతుంది. ఇదంతా కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉండేటువంటి బెల్ట్. ఇక్కడ నుంచి కూడా గుంటూరు జిల్లా స్టార్ట్ అవుతుంది. అంటే ఈ లైన్ కనిపిస్తుంది, ఇది బ్రిడ్జ్, కృష్ణానది పైన నిర్మించిపోయేటువంటి బ్రిడ్జి. ఆ తర్వాత వచ్చేటువంటి మార్గాలు ఒకసారి మనం చూద్దాం. ఇది మున్నంగి నందివెలుగు రూట్ వైపు వెళ్తుంది అనమాట. సేకూరు అటువైపు వస్తుంది. సో ఈ రోడ్డు ఇటువైపు వచ్చేటువంటి ఇవి నందివెలుగు దగ్గర నుంచి అంటే గుంటూరు తుమ్లూరు వెళ్ళేటువంటి దారిలో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. తెనాలి సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ నేషనల్ హైవే సమీపంలో కాజా వరకు ఒక స్పర్ రోడ్ అని చెప్పి ఒక రోడ్ నిర్మిస్తున్నారు. నందివెలుగు వీటన్నింటిని కనెక్ట్ చేసేటువంటిది అక్కడ తెనాలి సమీపంలో వస్తుంది. తర్వాత నేషనల్ హైవే 16లో నారాకోడూరు నుంచి బుడంపాడు దగ్గర ఒక సర్ప్ రోడ్ దగ్గర, ఇక్కడ నిర్మించే సర్ప్ రోడ్ దగ్గర ఇంకొక ఇంటర్చేంజ్ వస్తుంది. తర్వాత కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. పుల్లడిగుంట దగ్గర గుంటూరు పత్తిపాడు రోడ్ అనమాట ఇది, అక్కడ కూడా ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. లింగాయపాలెం దగ్గర కోల్కతా చెన్నై హైవే దగ్గర ఇది ఒకటి ఇంటర్చేంజ్ వస్తుంది. మేడికొండూరు అంటే ఇదంతా కూడా పల్నాడు జిల్లా పరిధిలోకి వచ్చేస్తుంది అనమాట. మేడికొండూరు అమరావతి అనంతపురం గుంటూరు హైవే కనెక్ట్ అయ్యేటువంటి పేరు. ఇది బొలుసుపాడు దగ్గర, బొలుసుపాడు అంటే పెదకూరపాడు అమరావతి వెళ్ళేటువంటి దారి. ఇదేంటంటే ఇప్పుడు అమరావతి అంటే ఎక్కడుంది అని ఇంతకాలం అంటూ ఉన్నారు కదా. ఆ అమరావతి వేరు, ఈ అమరావతి వేరు, పాత అమరావతి, కొత్త అమరావతి, రాజధాని అమరావతి, శివాలయం అమరావతి అని చర్చ నడుస్తుంది కదా. సో ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కొత్త అమరావతి, పాత అమరావతి అన్నీ ఒకటే అయిపోయేటువంటి మార్గం అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తే ఇది ఔటర్ రింగ్, ఇది అమరావతి, ఏదైతే అమరేశ్వర స్వామి ఆలయం అని చెప్తున్నారు, అమరావతికి కథ అని చెప్పని చాలా పాపులర్ అయింది. అమరావతి కథలని మన సత్యం సంక్రమించి రాశారు కదా, ఆ అమరావతి లొకేషన్ ఇది అనమాట. ఇప్పటివరకు ఇది అమరావతికి ఆమడ దూరంలో ఉంది. అమరావతి వేరు, ఇది వేరు అన్నారు కదా. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఇదంతా కూడా ఇటు అమరావతి పరిధిలోకి వచ్చేస్తుంది అనమాట. ఈ ప్లేస్ అంతా కూడా మాస్టర్ ప్లాన్ ఎక్స్టెన్షన్, ఇదంతా కూడా ఇది ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించింది. ఇదంతా కూడా మాస్టర్ ప్లాన్ ఎక్స్టెన్షన్కి సంబంధించినటువంటి మార్గం అవుతుంది. సో మొత్తం మీద ఈ ప్లేస్కి సంబంధించినటువంటి ప్రణాళికను ఒకసారి మనం గమనించి చూస్తే 19 ఇంటర్చేంజ్లు, 24,000 కోట్ల రూపాయలు కేవలం వీళ్ళకి పరిహారాలకే ఒక 5 నుంచి 6,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారు. భూసేకరణకు సంబంధించినటువంటి పరిహారాలకే 5 నుంచి 6,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ వెళ్తుంది. వరుసగా భూసేకరణ దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే సిఆర్డీఏ పరిధి ఎంతవరకు, ఇప్పుడు రాజధాని అయిన తర్వాత సిఆర్డీఏ మొత్తం దీని పరిధిలోకి వస్తుందని చెప్పారు. కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్ అయితే కంప్లీట్గా సిఆర్డీఏ పరిధిలోకి వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు సిఆర్డీఏ పరిధి దాటి అవతలకు ఉన్నటువంటి ప్రదేశాలు కూడా కొన్ని ఉన్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించేటువంటి పనిలో నిమగ్నమై ఉంది అతి త్వరలో. ఎందుకంటే జనవరిలోనే టెండర్స్ కాల్ ఫర్ చేశారు, ఫైనల్ చేసేటువంటి ప్రాసెస్లో ఉన్నారు. బహుశా ఒక నెలన్నర రోజుల్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ల్యాండ్ కంప్లీట్ అయితే కనుక, భూమి కనుక చేతిలోకి వచ్చినటువంటి ఉంటే 12 ప్యాకేజీల రూపంలో ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉందో ముందు అక్కడ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టేసేటువంటి అవకాశం ఉంది. కనీసం 2 నుంచి 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.